జింజువా గ్రాస్ అంటారు దీన్ని. ఈ గడ్డి సేవ్ ఫౌండేషన్ సంస్థ అధినేత విజయరామ్ గారి చేత 2018లో తెప్పించినాను. అప్పటి నుంచి ఈ యొక్క గడ్డి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకసారి వేస్తే 30 సంవత్సరాలు ఉంటుంది. వేసిన తర్వాత 50 నుంచి 60 రోజుల లోపల ఒక కోత వస్తుంది. ఇలా నెల మళ్ళీ తర్వాత నెల ఒక కోత వస్తుంది. చాలా మంచిగా తీపిగా ఉన్నందుకు ప్రతి ఒక్క ఆవులు బాగా మంచిగా పుష్టికరంగా బాగా తింటాయి. పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది 1 ఎకరా వేసినామంటే మనకు ఒక 6,000 పెట్టుబడి అవుతుంది. దాని నుంచి విత్తన కటింగ్స్కి అయితే కట్ట 200 అక్కడ ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు వస్తాయి. ఈ యొక్క మనం విత్తన కటింగ్స్ అమ్ముకుంటే ఈ యొక్క గడ్డిని ఇప్పుడు వరకు 4 రాష్ట్రాలకు పంపిణీ చేసిన విత్తన కటింగ్స్. దీనికి వచ్చేటువంటి ప్రతి రైతు కూడా సేంద్రియం రైతులే వస్తున్నారు కాబట్టి మేము కూడా మార్పిడి జరిగింది. సేంద్రియంతో ఈ గడ్డిని పండిస్తున్నాము. ఈ సేంద్రియంలో భాగంగా ఈ హీరామణి గడ్డి కూడా ఒకటి తెప్పించాము. అది కూడా గడ్డి 10 ఫీట్ల ఎత్తు పెరుగుతుంది, చెరుకు టైప్ ఉంటుంది. అది కూడా చాలా పుష్టికరమైనటువంటి మేత. అది ఒకసారి వేస్తే 20-30 సంవత్సరాలు ఉంటుంది. అది గనికల రూపకంగా విత్తన కటింగ్స్ స్టెమ్స్ పంపిస్తాము. అది కూడా 60 రోజులకు ఒక కోత వస్తుంది. 30 సంవత్సరాల వరకు కూడా అది కూడా ఉంటుంది. హీరామణి గడ్డి కూడా అది కూడా చాలా మంచి లాభదాయకంగా ఉంటుంది పాడి రైతులకు. పాడి రైతులు పెంచుకున్నాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సేంద్రియపు వెళ్ళే రైతు కూడా వెళ్ళాలని నేను మొదలు దీన్ని స్టార్ట్ చేశాము. దీని ప్రకారంగా ఈ గడ్డి యొక్క ఉత్పత్తి వల్ల రైతుకు లాభదాయకమే ఉంటుంది అనేది తెలుపుతున్నాం. ముఖ్యంగా ఇతర పంటల కంటే ఈ గడ్డిలో పంట చాలా మంచిగా మాకు లాభదాయకంగా ఉంది. ఇది ఇతర పంటలు పెట్టుబడి ఎక్కువ, ఇది పెట్టుబడి లేనిది. ఒకసారి వేస్తే మనకు ఎలాంటి పెట్టుబడి లేదు. ఓన్లీ జీవామృతం, ఘనజీవామృతం పండించి ఆరోగ్యకరమైనటువంటి పుష్టికరమైన గడ్డిని మనము ఈ యొక్క పండిస్తూ ఆదాయం పొందుతున్నాము. ఈ సంవత్సరానికి ఇది మొత్తం మీద ఈ 2 రకాల గడ్డి 1/2 ఎకర్లో ఉన్నది హీరామణి, జింజువా. దీంతోపాటు కొన్ని రకాలు వేరేవి కూడా ఉన్నాయి. అది పారాగడ్డి ఉంది, COFS 31 ఉంది, 29 ఉంది. తర్వాత ఇవి దశరథ గ్రాస్ అనేది కూడా ఉంది. దీంతో ముఖ్యంగా మేము జింజువా, హీరామణి మాత్రమే ఇతరులకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. చాలా మంచి లాభదాయకంగా ఉంది. దీనివల్లనే పెట్టుబడి లేని ఆదాయము మనకు ఉంది అని చెప్తున్నాం.